సుప్రీంకోర్టు కొట్టేసింది. ఇవ్వటానికి లేదు, నువ్వు మత మార్పిడిని ప్రోత్సహిస్తావని. 4వసారి చేసిన చట్టం మాత్రం రాజ్యాంగ ధర్మాసనంకి వెళ్ళింది. ఆ ధర్మాసనం దగ్గర డిస్పోజ్ అయితేనే గానీ ఈ రోజు రాష్ట్రంలో ముస్లిం అమలు చేయాలా వద్దు, ఒకవేళ చేయొచ్చు అన్నారు అనుకోండి అమలు అవుతుంది, చేయకూడదు అన్నారు కొట్టేస్తారు. అంతేగాని సుప్రీంకోర్టు జడ్జిమెంట్ మీద ఆధారపడి ఉంది కానీ ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం మీద కేంద్ర ప్రభుత్వం ఆధారపడలేదు. ఇది ఒక దుష్ప్రచారం. అయితే భారతీయ జనతా పార్టీ విధానం కూడా ఇందాక నేను చెప్పాను స్పష్టంగా. అయితే ముస్లిం వర్గాల్లో ఉన్నటువంటి ఆర్థికంగా వెనుకబడి ఉన్న వర్గాల రిజర్వేషన్ కల్పనలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంతో పాటు ఈ రోజు గుజరాత్ రాష్ట్రంలో, ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో బీజేపీ పాలిత రాష్ట్రాల్లో కూడా ముస్లిం మతంలో ఉన్నటువంటి వెనుకబడిన కులాలకి, ముస్లిం మతంలో 200-300 కులాలు ఉన్నాయండి. ఆ కులాల్లో వెనుకబడిన కులాలకు కూడా బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఈ రోజు కూడా అమల్లోనే ఉంది. దానికి భారతీయ జనతా పార్టీ వ్యతిరేకం కాదు. ఈ రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బ్లాంకెట్ గా ముస్లిం రిజర్వేషన్ ఇవ్వడం వల్ల ఎవరైతే నిమ్న వర్గాలు, ముస్లింలు తక్కువ కులాల్లో ఆర్థికంగా వెనుకబడిన కులాల యొక్క అన్యాయం జరుగుతుంది. ఎందుకంటే ఆ 4% రిజర్వేషన్స్ కొట్టుకుపోతుంది సంపన్న వర్గాలు. ఇది ముస్లిం ఒళ్ళులో సంపన్న కులాలు, షేక్ అని కొన్ని కులాలు ఉన్నాయి. ఏ రకంగా బీసీ, ఎస్సీ ఇవన్నీ ఓకే సార్, రేపు ఆయన మాట్లాడతారా మాట్లాడరా? కాదు రవికిరణ్ గారు, రేపు ఆయన మాట్లాడతారా మాట్లాడరా? ఇది మరీ బాగుంది సార్. వాసుదేవన్ గారు వచ్చే నిమిషంలో ఏం మాట్లాడతారు నేను చెప్పగలిగితే, నేను వాసుదేవన్ గారికి ఇన్ఫ్లుయెన్స్ చేయగలిగితే. సార్ ఆయన వస్తున్నారు కాబట్టి అడుగుతాం సార్, ఆయన రాకపోతే అడగం కదా. రవికిరణ్ గారు ప్రధానమంత్రి వస్తున్నారు, మీ అగ్రనేత వస్తున్నారు, 2 సభల్లో మాట్లాడతారా? ఈ అంశం టచ్ చేస్తారా, టచ్ చేయరా? కృష్ణాజీ గారిని ఇన్ఫ్లుయెన్స్ చేయలేను, కృష్ణాజీ గారిని ఇన్ఫ్లుయెన్స్ చేయలేను, నేను ఆయనకే చెప్పలేదు, నేను మీకే చెప్తాను, ఇంకా నరేంద్ర మోడీ గారికి చెప్తాను. మరీ బాగుంది. ఒకటండి, ఈరోజు ముస్లింల రిజర్వేషన్ మీద పూర్తిగా ముస్లిమ్స్ కి కర్రు కాల్చి వాత పెట్టి ఆ తర్వాత రవికిరణ్ గారు ఏదో వెన్నపూస రాసేటువంటి కార్యక్రమంలో మేము ఎక్కడా క్యాన్సిల్ చేయట్లేదు అది ఇదని మాట్లాడుతున్నారు ఆయన. ఎస్, కోర్టులో ఉన్నటువంటి మాట వాస్తవం. అందున మీరు దాన్ని మతపరమైన రిజర్వేషన్గా చూస్తున్నారు. కానీ సమాజంలో రాజశేఖర్ రెడ్డి గారు కానీ జగన్మోహన్ రెడ్డి గారు కానీ ఇది ఎకనామికల్లీ వీకర్ సెక్షన్, ముస్లిమ్స్లో ఉన్నారు, హిందువుల్లో కూడా ఉన్నారు, బ్యాక్ సెక్షన్కి ఇచ్చేటువంటి రిజర్వేషన్గా చూస్తున్నారు ఈరోజు. దానికి మీరు వ్యతిరేకమా అని అడుగుతున్నాం. దానికి మీరు ఆన్సర్ చెప్పకుండా మీరు మతపరమైన రిజర్వేషనే చూస్తున్నారు. మీరు మతాలకి కులాలకి ఇచ్చేటువంటి ప్రాముఖ్యత ఎవరైతే పేదలు ఉన్నారో, బడుగు బలహీన వర్గాలు ఉన్నారో వాళ్ళకి మీరు ఇవ్వట్లేదు. దానికి మీరు వ్యతిరేకం. అది మేము మాట్లాడుతున్నాం ఈరోజు. వాసుదేవన్ గారు అడిగేది ఏంటంటే మీరు క్లారిటీ ఇవ్వగలరా? అమిత్ షా గారు కానీ మోదీ గారు కానీ రేపు రాబోయేటువంటి మీటింగ్లో దీని మీద క్లారిటీ ఇవ్వగలరా అని అడుగుతున్నారు. మీరు మరీ చెప్పగలరని మీరు అవహేళనగా మాట్లాడితే ఎట్లా? మీరు ముస్లింలో అయినా హిందువుల్లోనైనా బ్యాక్ సెక్షన్స్ ఉన్నాయి. దానికి మీరు ఎలాంటి అకౌంటబిలిటీ, ఎలాంటి ఆన్సరబుల్ ఇస్తారు? సరే, మీరు వ్యతిరేకం. ఇంత ఎక్స్ప్లెనేషన్ అమిత్ షా గారి గురించి అయితే, అమిత్ షా గారి దగ్గర నుంచి అయితే రాలేదండి. ముస్లిం రిజర్వేషన్ ఆయన ఒక్కటే చెప్పారు, ముస్లిం రిజర్వేషన్ క్యాన్సిల్ చేస్తాం, ముస్లిం రిజర్వేషన్ బీజేపీ పార్టీ పూర్తిగా క్యాన్సిల్ చేస్తాం. అదే చెప్పాలండి చంద్రబాబు నాయుడు గారిని కూటమి పెట్టుకున్నారు కదా, అదే చెప్పాలండి. ముస్లిం రిజర్వేషన్లు క్యాన్సిల్ చేస్తాం. మేము అమిత్ షా గారు చెప్పిందే చెప్తున్నాం కదా, మేము వేరే చెప్పట్లేదు కదా. మీరు చెప్పిందే మీరు క్లారిటీ ఇవ్వండి అంటున్నాం. మీరేం చేస్తున్నారు? మీరు ఇప్పుడు మళ్ళీ అమిత్ షా గారు చెప్పిన దాన్ని తిప్పి వెన్నపూస రాసే కార్యక్రమం చేస్తున్నారు. ఇంత ఎక్స్ప్లెనేషన్ మీ నాయకుల దగ్గర నుంచి రాలేదండి. అమిత్ షా గారు అడిగేది అదే. ఆ క్లారిటీ మీరు ఇవ్వగలరా? మీ నాయకులు ఇవ్వగలరా? సారీ, వాసుదేవన్ గారు అడిగేది అదే. మీ క్లారిటీ ఇవ్వండి, క్లారిఫికేషన్ ఇవ్వండి. రిజర్వేషన్లు ఎందుకు ఇచ్చాం? వీకర్ సెక్షన్ కాబట్టి ఇచ్చాం. దానికి మీరు వ్యతిరేకమా? అది మతం కాదు, కులం కాదు. అక్కడ కావాల్సింది ఎకనామికలీ వీకర్ సెక్షన్. వాళ్ళకి ఇచ్చినటువంటి రిజర్వేషన్ కి మీరు వ్యతిరేకమా? అది